హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ హర్షిని. మన అందమైన ప్రేమ కథ రచించిన వారు లావణ్య శ్రీనివాసరావు గారు. ఇక అందులో 17th ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. పెదనాన్న, నేనిక ఏడవను అని పక్కనే ఉన్న తనూజని చూసి చెప్తుంది. వెరీ గుడ్ అత్తమ్మ, మనం ఏడ్పించాలి కానీ ఏడవకూడదు అంటాడు చింటూ. ఎస్ నాన్న, ఈ విషయం మీ అత్తమ్మకి అర్థం కాక అనవసరంగా ఇంతకాలం పిచ్చి మొద్దులా ఉంది. ఇక ఇప్పుడు చూడు, ఒక్కొక్కరికి చెమటలు పట్టించేద్దాం అంది. యా, అది మా అత్తమ్మ అంటే అని ఒకరికొకరు ఐఫై ఇచ్చుకున్నారు చింటూ అనులు. మీ అత్త అల్లుల ముచ్చట్లు అయిపోతే ఇక మిగిలిన పనులు చూడండి అంటుంది రాజేశ్వరి. ఏంటమ్మా నువ్వు ఎప్పుడు పనులేనా? అయినా నా పెళ్ళికి నేను పనులు చేస్తే ఏం బాగుంటుంది చెప్పు అంది అను. అమ్మా మహారాణి, నేనన్నది ఇంటి పనులు కాదమ్మా. నువ్వు రెడీ అయితే నేను చూసుకోవడానికే వస్తున్నారు, అది సంగతి అంది రాజీ. చూసుకోవడానిక? ఆల్రెడీ ఎంగేజ్మెంట్ డేట్ కూడా ఫిక్స్ అయిపోయాక ఇప్పుడు మళ్ళీ చూడటం ఏమిటమ్మా? నిన్ను మీ మావయ్య గారు కలిశారు, కానీ కాబోయే అత్తగారు అసలు చూడలేదు కదా. అందుకని ఆవిడ వస్తానన్నారు. పైగా నీకు నిశ్చితార్థం చీర కూడా పెట్టాలిగా, అందుకని చీర ఇచ్చినట్టు ఉంటుంది, అలానే నేను చూసినట్టు ఉంటుందని ఇప్పుడే ఫోన్ చేసి చెప్పారు. ఆవిడతో పాటు అబ్బాయి కూడా వస్తున్నాడు, నువ్వు తొందరగా వెళ్ళు. రమ్య, వెళ్ళమ్మా, దీనిని తయారు చెయ్యి అంటారు రాజేశ్వరి. సడన్గా ఈ చూపుల ప్రోగ్రాం ఎందుకో ఇద్దరికి అర్థమవుతుంది. తనూజ వంక చూసేసరికి కళ్ళు ఎగరేస్తూ నవ్వుతుంది. అను కోపంగా ముఖం తిప్పుకొని వెళ్ళబోతుంటే, ఆంటీ, మీకు అభ్యంతరం లేకపోతే నేను రమ్యకి హెల్ప్ చేయనా అని అడుగుతుంది తనూజ. అయ్యో, నువ్వు అడగాలేంటమ్మా, వెళ్ళు అంటారు రాజేశ్వరి. తను రమ్య ఉందిగా, అనుని రెడీ చేయడానికి నువ్వు నాకు హెల్ప్ చేయదు కాని పద, వాళ్ళ కోసం చాలా వంటలు వండాలి, మొదటిసారిగా వస్తున్నారు కదా అంటూ తన సమాధానం కోసం కూడా చూడకుండా చేయి పట్టుకొని తీసుకెళ్ళిపోతుంది. అయ్యో, దానిని ఏదో ఒకటి అని బాధపెడదామనుకుంటే ఈవిడేంటి నన్ను ఇలా లాక్ చేసేసింది అని అనుకుంది మనసులో. ఏం పర్లేదులే, వచ్చేది ఎవరు? విక్రమ్, రాక్షసుడికి మరో రూపం లాంటివాడు. వాడొచ్చాక ఎలా అయినా ఏడుస్తుందిగా, ఈ కొంతసేపైనా సంతోషంగా ఉండనిద్దాం అని నిలబడి ఆలోచిస్తూ ఉంటుంది. అంజలి వచ్చి, ఏంటి తను అంతగా ఆలోచిస్తున్నావు? టైం లేదు, తొందరగా కానివ్వు అని ముందుగా జంతికలకు పిండి కల్పించి ఒక డబ్బా నిండా వేయిస్తుంది. అసలే ఎప్పుడూ వంటగదిలోకి కూడా అడుగుపెట్టని మనిషేమో మొదటిసారిగా చేసేసరికి ఆ వేడిని తట్టుకోలేక ముఖమంతా నీరసంగా అయిపోతుంది. ఎలానో ముక్కి మూలిగి మొత్తానికి ముగిస్తుంది. అమ్మయ్య అనుకునేలోపు మళ్ళీ మైసూర్ పాక్ తర్వాత బూందీ కూడా దగ్గరుండి చేయిస్తుంది అంజలి. ఇంకా తనూజకి ఓపిక లేక కింద కూర్చుండిపోతుంది. అదేంటమ్మా అప్పుడే అలా అయిపోయావు అంది అంజలి. ఏమైంది వదిన గారు, ఇంకా ఏమన్నా మిగిలిన్నాయా అని అడిగింది ఏడుపు ముఖం పెట్టుకొని. తనని చూసి అంజలికి నవ్వు వస్తున్నా కంట్రోల్ చేసుకుంటూ, సారీ అమ్మా, నిన్ను కష్టపెడుతున్నాను కదా అంది డ్రామాటిక్గా. చాచా, అదేం లేదండి, మీరు అలా అనుకోవద్దు. చెప్పండి, ఇంకేం పనుంది? ఇంకేం లేదమ్మా, పాయసం చెయ్యి చాలు. అలానే. మొత్తం అయిపోయాక కిచెన్ అంతా క్లీన్ చేసి అన్నిటినీ ప్లేట్లోకి తీసి ఉంచు. నేను వెళ్ళి చీర మార్చుకొని వస్తాను. ఎంతైనా ఇంటి కోడల్ని కదా, వియ్యాల వారి ముందు హుందాగా ఉండాలని చెప్పి వెళ్ళిపోయింది. ఏదో నా రామ్ కోసం ఇవన్నీ భరిస్తున్నాను, కానీ లేదంటేనా నన్ను వంట మనిషిని చేసేసింది. ఏదేమైనా ఈ అంజలితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని అనుకుని మొత్తానికి పనులన్నీ పూర్తి చేసింది. అనుని రెడీ చేస్తూ ఉంటే, హ్యాపీగా కనిపిస్తున్నావు, వాడిని చూడడానికే అంటుంది రమ్య. చీచి, వాడి కోసం కాదు, మరి నా రామ్ గారి కోసం. ఆయన కోసం ఏంటే? అవును, ఆయన కోసమే. అయినా నా మీద కోపంతో చేసిన మంచి పనే చేసిందే. మా పెళ్ళంతా సాంప్రదాయబద్ధంగా జరుగుతుంది చూడు. అదేలానే ఈరోజు వాళ్ళు నన్ను చూసుకోవడానికి వస్తున్నారు, కానీ నేను చూసేది మాత్రం రామ్ గారిని. అవునా? చూడు, అమ్మాయిని చూడడానికి పెళ్ళి కొడుకు తల్లి తండ్రి వస్తారు. ఇప్పుడు ఇక్కడ లక్కీగా ఆయనతో పాటు అత్తయ్య మావయ్య కూడా ఉన్నారు. చూసావా, ఆ దేవుడి దయ అంది. అను, నీకు నమ్మకం ఉందా నీ పెళ్ళి రామ్ గారితోనే జరుగుతుందని? ప్రేమకు నమ్మకం పునాది అని బన్నీలో అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్ గుర్తుందిగా. సో నేను అదే ఫాలో అవుతున్నా. నా ప్రేమపై ఇంకా రామ్ గారి పైన పూర్తి నమ్మకం ఉంది. చూస్తూ ఉండు. మండపంలో కూర్చునేది వాడైనా నా మెడలో తాళి కట్టేది మాత్రం రామ్ గారే అంది అను. తప్పకుండా అలానే జరగాలి. నువ్వు హ్యాపీగా ఉంటే
సంతోషించే వాళ్ళలో నేను ముందు వరుసలో ఉంటానే. ఆ విషయం నువ్వు చెప్పాలా ఏంటి? దేవుడు నాకు మంచి ఫ్యామిలీతో పాటు నా మంచిని కోరే స్నేహితురాల్ని కూడా ఇచ్చాడు అని రమ్యను హత్తుకుంది. రమ్య కూడా అనుని పట్టుకొని, దేవుడా, ఇప్పటికే దీనికి చాలా ఏడ్పించావు. ఇక చాలు, నీ మీద ఈ అమాయకురాలు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకు. దాని సంతోషాలన్నీ దానికిచ్చేయి అని మనసులోనే ఆ భగవంతుణ్ణి ప్రార్థించింది. ఇద్దరూ అలా ఉండగానే తనుజ అక్కడికొచ్చి, వా క్యాన్ సీన్ హై, ఏంటి నీ ఫ్రెండ్ని బాధపడ్డొద్దని ఓదారుస్తున్నావా అంటుంది. అసలు అది ఏడవలసిన పనేముంది, పెళ్లి చూపులు జరుగుతున్నందుకు కంగ్రాట్స్ చెప్తున్నాను అంది రమ్య. వాట్, కంగ్రాట్సా? ఓ, ఎలాగో ఈ పెళ్ళిని ఆపడం కుదరదని రాజీ పడుతున్నావా? వెరీ గుడ్ అంటుంది. ఓసి పిచ్చిదానా, జరగబోయే పెళ్లి చూపులు నాకు రామ్ గారికినే అంటుంది అను. పిచ్చిదాన్ని నేను కాదు, నువ్వు. ఓ పక్కన వాళ్ళు వస్తుంటే ఇంకా రామ్కి నీకు అంటావేంటి? హే, మనలో మనమాట. నీకు రామాయణం తెలుసా? తను నో. కుళ్ళులు కుట్రలు చేసే బుర్రకి రామాయణాలు ఎలా తెలుస్తాయి, నీ పిచ్చి గాని అంది రమ్య. అవునే, నిజమే కదూ. మీరిద్దరూ చాలా ఎక్కువ చేస్తున్నారు అంది తను. ఎక్కువ తక్కువల తర్వాత మాట్లాడుకుందాం, ముందు చెప్పేది విను. ఏంటది? సీతమ్మని చూడడానికి చాలామంది స్వయంవరానికి వస్తారు, కానీ ఆ సీతమ్మను చేరుకుంది మాత్రం శ్రీరామచంద్రుడే. అలానే ఆ కోతి ముఖంగాడు రావచ్చు, కానీ నన్ను పెళ్ళాడేది మాత్రం నా రాముడే, అర్థమైందా అంటుంది అను. చా, నిజమా? జరిగింది చెప్తుంటే నిజమా అంటావేంటి తింగరి? సరే అయితే చూద్దాం. నీకు నిశ్చితార్థం చీర కాబోయే అత్తగారు కదా పెట్టాలి. ఆ చీరను రామ్ అమ్మగారితో పెట్టించుకోవే నీ ఒడిలో. అప్పుడు నువ్వు చెప్పేదాని గురించి ఆలోచిస్తాను అంది. ఈ ఐడియా ఏదో బాగుందే. ఏంటి రమ్య, ఓకేనా? డబ్బులు ఓకే బంగారం, మాకు ఓకేనే. మరి నీకు? నాకు ఓకే. సరే అయితే పందెం ఏంటి? పందెం ఏంటి? మరి పందెం లేకుండా ఎలా? సరే అయితే అదేదో నువ్వే చెప్పు, ఎలానో గెలిచేది నేనే కదా అంటుంది తనూజ గర్వంగా. అను ఆలోచించి, ఇప్పుడు కాదులే, గెలిచిన తర్వాత చెప్తా అంది. నువ్వు ఎప్పుడు చెప్పినా నాకు ఓకే, ఎందుకంటే ఆల్రెడీ చెప్పానుగా అని అనుని చూస్తూ, నా అంత కాదు కానీ నువ్వు కూడా అందగత్తెవే అంటుంది తనూజ. చా, నా అందం సంగతి తర్వాత. నిన్ను కానీ ఎవరైనా ఇలా చూసారే అనుకో, కొత్తగా వచ్చిన పని మనిషి అనుకుంటారు. ముందెళ్ళి ఆ గెటప్ మార్చు అంటుంది. అను చెప్పిన తర్వాత అద్దంలో చూసుకుంటే నిజంగానే తనకి అలానే అనిపించింది. వామ్మో, నన్ను నేనే నమ్మలేకపోతున్నా, వాళ్ళు వచ్చేలోగా రెడీ అవ్వాలి అని అనుకుంటూ వాదించకుండా గప్చుప్గా వెళ్ళిపోయింది. ఫ్రెండ్స్ ఇద్దరూ నవ్వుకుంటూ కబుర్లు చెప్పుకున్నారు కొంతసేపు. అంజలి వచ్చి అనుని ఒకసారి చూసి, చాలా బాగా రెడీ చేసావు రమ్య అంది. థ్యాంక్స్ వదిన. ఇంతలో కారు హారన్ వినిపించి, వాళ్ళు వచ్చేసారనుకుంటా రమ్య, నువ్వు కూడా నాతో రావా కిందికి అని చెప్పి తనతో పాటు తీసుకువెళ్ళిపోయింది. పైకి ధైర్యంగా మాటలైతే చెప్తున్నాను, కానీ నిజంగా ఈరోజు చీర అత్తయ్య గారి చేతుల మీదుగా తీసుకోగలనా? ఒకవేళ అలా చేయలేకపోతే అది ఇంకా రెచ్చిపోతుంది అని అనుకుని ఎదురుగా ఉన్న బాబా గారి ఫోటోకి నమస్కరించి, బాబా, నీ మీద ఉన్న నమ్మకంతోనే నేను ఇంత ధైర్యంగా ఉన్నాను. నా నమ్మకాన్ని వమ్ము చేయకు బాబా, నా ప్రేమను నాకు అందివు అని కళ్ళు మూసుకొని దండం పెట్టుకొని కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా రామ్ నించుని ఉన్నాడు. ఇష్టం లేదంటూనే బాగానే రెడీ అయ్యావు అంటాడు. ఏం చేస్తామండి, తప్పదుగా అని అంటూ అద్దం దగ్గరికి వెళ్ళి ఒకసారి మళ్ళీ అన్నీ చూసుకుంటుంది. అన్నీ బాగానే ఉన్నాయి, కానీ పువ్వులు పెట్టుకోవడం మర్చిపోయింది. అయ్యో, వీటిని ఎలా మర్చిపోయాను? ఎక్కడ ఉన్నాయని చూసేసరికి పక్కనే టేబుల్ మీద కనిపించాయి. వాటిని తీసుకుని జడలో పెట్టుకుందామనుకునే లోపు రామ్ తీసుకుని తనే స్వయంగా పెడతాడు. వెనుక నుంచే పువ్వులు పెడుతూ అనుని చూస్తే రెప్ప కూడా వేయకుండా తననే చూసి నవ్వుతూ కనిపిస్తుంది. ఇదేంటి, నిన్నటి వరకు ముట్టుకుంటూనే ముడుచుకుపోయేది, ఇప్పుడేంటి ఇలా చూస్తుంది అని అనుకున్నాడు. రామ్ ఆలోచన ఏంటో అనుకి అర్థమై ముసిముసిగా నవ్వుకుంటుంది. పువ్వులు పెట్టి సైలెంట్గా వెళ్తున్న వాడిని అరే అలా పెట్టేసి వెళ్ళిపోతారేంటి అంటుంది. మరి ఇంకేం చేయాలి అంటాడు చేతులు కట్టుకొని. ఇంత కష్టపడి రెడీ అయ్యాను, ఎలా ఉన్నానో కాస్త చెప్పొచ్చుగా. నువ్వు ఎవరి కోసం రెడీ అయ్యావో వెళ్ళి వాళ్ళనే అడుగు, నన్ను అడుగుతావేంటి? అయ్యో రామా, మీ ప్రశ్నలోనే సమాధానం ఉందండి అంది. ఏంటి? ఏం లేదు, ముందు మీరు చెప్పండి. పర్లేదు అంతేనా? మరి వీలైతే చిన్న కాంప్లిమెంట్, కుదిరితే దిష్టి కూడా తీయొచ్చు. దిష్టేగా, తీస్తా అంటూ దగ్గరికి వెళ్ళి అను కళ్ళ చివర కాటుక తీసి
తన చేతిని ముందు చెవి వెనక్కి తీసుకెళ్ళి ఇక్కడ కాదు అని మళ్ళీ పెదవి దగ్గర పెట్టబోయి ఓహో ఇక్కడ కూడా కాదు అంటూ కిందికొస్తూ నడుం దగ్గరికి రాగానే చేతిని ముందుకు పోనిచ్చి కొంచెం కొంచెం కనపడుతూ కవ్విస్తూ ఊరిస్తున్న నడుమును గట్టిగా గిల్లేస్తాడు. ఏదో చుక్క పెడతాడని అనుకున్న అనుకి సడన్గా గిల్లేసరికి నొప్పి నశాలానికంటి అరవబోతుంది. కానీ ఆ అరుపుని గొంతులోనే ఆపేశాడు రామ్. ఊపిరి అందక ఇబ్బంది పడుతున్న అనుకి తన ఊపిరినే అందిస్తూ అదర అమృతాన్ని కొంచెం కొంచెంగా అందుకుంటూ కొంతసేపటికి వదిలి చాలా ఇంకా ఏమైనా పొగడతలు దిష్టి చుక్కలు కావాలా అన్నాడు. అను ఇంకా అదే మైకంలో ఉండేసరికి తెక్క కుదిరింది. లేదంటే మనతోనే పెట్టుకుంటుందా? వాళ్ళు వస్తున్నారనగానే రెడీ అయిపోయి మళ్ళీ ఎలా ఉన్నానని నన్నే అడుగుతుందా రాకాసి అని తిట్టుకుంటూ వెళ్తున్న రామ్కి సడన్గా ఒక విషయం ఫ్లాష్ అయ్యింది. ఒక్కసారిగా ముద్దు పెట్టేసరికి ముందు అను షాక్ అయినా తర్వాత రామ్ కాళ్ళపై తన హైట్కి సెట్ అయ్యేలా నించుని మరి తనకు ఎలాంటి అడ్డు చెప్పకుండా ఆ ముద్దుకి మరింత తీయదనాన్ని అందించింది. అవును ఇదేంటిది పనిష్మెంట్ అని నేను అనుకుంటే అది ఇంచక్కా పెట్టించుకుంది. ఏంటి ఇంతలో ఈ మార్పు అని ఎంత ఆలోచిస్తున్నా రామ్కి అర్థం కాలేదు. అంజలి వచ్చి రామ్ ఇక్కడుండి ఏం ఆలోచిస్తున్నావు అంది. ఏం లేదక్క, సరే కిందికి పద పెళ్ళివారు వచ్చారు, నేను అనుని తీసుకొస్తాను అని వెళ్ళింది. ఏంటి వాడు వచ్చేసాడా? శాడిస్ట్ విధవ, నానుని ఎంత ఏడిపించాడు. చెప్తాను వాడి పని, ఏమైనా వాడి ప్రవర్తనని ఓ కంట కనిపెట్టాలి అని అనుకుంటూ కిందికి వెళ్ళిపోయాడు. అంజలి రూమ్లోకి వచ్చేసరికి అను అద్దం దగ్గర నుంచి రామ్ గిల్లుడు కారణంగా కందిన ఎర్రటి మచ్చని చూసుకుంటూ ఉంది. వామ్మో, రామ్ గారికి మరీ ఇంత కోపం ఉందా? ఎంత గట్టిగా గిల్లారు, పైకి కనిపించరు కానీ చాలా ఉంది బాబోయ్, ఇంకోసారి ఆయనతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అని అనుకుంటూ మంటగా ఉండడంతో నడుముని ఐస్ క్యూబ్తో రఫ్ చేసుకుంటుంది. అను ఏమైంది, ఐస్ పెడుతున్నావేంటి అని అడుగుతుంది అంజలి కంగారుగా. ఏం లేదు వదినా అని అంటుండగానే అంజలి చూసి ఏం లేదంటావేంటి, ఇంత ఎర్రగా కందిపోతే, ఏది నన్ను చూడనివ్వు అంటూ అయ్యో ఏం కుట్టిందమ్మా ఇలా అయిపోయింది, అయినా నీ రూమ్ రోజు క్లీన్ చేస్తున్నారు కదా, ఉండు ఈ పెళ్లి చూపులు అవ్వగానే నేనే దగ్గరుండి క్లీన్ చేపిస్తాను, ఇప్పుడైతే లేట్ అయిపోతుంది రా వెళ్దామని చీర మళ్ళీ సరిగ్గా సర్ది తీసుకువెళ్తుంది. కింద ఏం జరుగుతుందో చూద్దాం. విక్రమ్ వాళ్ళు రాగానే లోపలికి తీసుకువెళ్ళి కూర్చోబెట్టి అందరూ వాళ్ళని పరిచయం చేసుకుంటారు. విక్రమ్ అందరి వెంక చూసి మాట్లాడుతూనే తనూజను వెతుకుతూ ఉంటాడు. ఇంతలో ప్రకాష్ గారిని వీల్ చైర్లో తీసుకొస్తూ కనిపిస్తుంది. ఎవరో తెలియనట్టుగానే ఇద్దరు ఉంటారు, కానీ ఫోన్లో మెసేజ్ల ద్వారా మాట్లాడుకుంటూ ఉన్నారు. వాళ్ళిద్దరిని చూసిన రమ్యకి కోపం వచ్చి పిడికిలి బిగిస్తుంది. రామ్ రావడంతో తేరుకుని ప్లీజ్ రామ్ గారు, ఎలా అయినా మీరే ఈ దుర్మార్గుల నుంచి అనుని కాపాడాలి, మీకు చెప్పమంటే అదేమో నోరు మెదపడం లేదు, దాని నమ్మకం ఏంటో నాకు అర్థం కావడం లేదు అని అనుకుంటుంది. రామ్ విక్రమ్ ఒకరికొకరు మొదటిసారిగా ఎదురుపడడంతో రామ్ చూసే చూపులకి విక్రమ్ కొంచెం తడబడినా మళ్ళీ అంతలోనే ఏం తెలియనట్టుగా బిల్డప్ ఇస్తూ కూర్చున్నాడు. అంజలి అనుని తీసుకొస్తుంటే అందరూ కూడా తననే చూస్తూ ఉండిపోయారు. చక్కగా చీర కట్టుకొని 16 అణాల తెలుగింటి అమ్మాయిలా ఉంది అను. తనను చూసిన వెంటనే నచ్చేస్తుంది విక్రమ్ తల్లి. తీసుకొచ్చి మధ్యలో ఉన్న సింగిల్ సోఫా చైర్లో కూర్చోబెడుతుంది అంజలి. అంటే ఇప్పుడు అనుకి ఒకవైపు రామ్ ఉంటే మరొక వైపు విక్రమ్ కూర్చొని ఉన్నాడు. ఫోటోలో కన్నా మామూలుగా ఇంకా నచ్చేస్తుంది అను వసుంధరకి, అదే విక్రమ్ తల్లికి. ఏంటండి కాబోయే కోడల్ని అలా చూస్తూనే ఉన్నారు అంటుంది అంజలి. మా ఆయన చెప్తే నవ్వుకున్నాను, కానీ ఏ జన్మలోనో ఏదో పుణ్యం చేసుంటాడు మావాడు, అందుకే ఎంత చక్కనైనా బంగారు బొమ్మ లాంటి అమ్మాయి మా ఇంటి కోడలు అవుతుంది అంటుంది. ఆవిడ మాటకి అందరూ నవ్వుతుంటే అనసూయకి మాత్రం కొంచెం బాధగా ఉంటుంది. ఆవిడకి పాపం ఇప్పటికీ అనుని వదులుకోవడం ఇష్టం లేదు. మీరు మాటలతోనే మా కడుపు నింపేస్తున్నారు, కానీ ఇద్దరు వచ్చిన దగ్గర నుంచి ఏమీ తీసుకోవడం లేదు పిన్ని గారు. చూడండి, మీకోసం స్వయంగా మీ కోడలే వండిన వంటలు ఇవి, కొంచెం రుచి చూడండి అంది. అంతే, అంజలి మాటకి తనుకి చిర్రెత్తున వస్తుంది కోపం. పొద్దున్నుంచి వంటగదిలో నూనెతో పాటు నేను మలమల మాడిపోయి మరీ చేశాను వంటలన్నీ, ఇప్పుడేమో క్రెడిట్ మొత్తం తనకిచ్చేస్తుందా అని తన కోపాన్ని బయట పెట్టలేక ఏడుపు ముఖం పెట్టుకుని చూస్తుంది. తను ముఖంలో కలిగే భావాలను అర్థం చేసుకున్న అంజలి
తన దగ్గరికి వెళ్ళి ఏమీ అనుకోకు తను అను చేసిందని చెప్తే కొంచెం అను మీద ఆవిడకి మంచి అభిప్రాయం కలుగుతుందని అలా చెప్పాను అంది నెమ్మదిగా, తనకి మాత్రమే వినిపించేలా. చేసిందంతా చేసి ఇప్పుడేం అనుకోవద్దంట. పోనీలే, ఇది కూడా మన మంచికే, ముందు దాని పెళ్ళైతే చాలు అని మనసులో అనుకుని, పర్వాలేదులే వదిన, ఎవరైతే ఏంటి అంటుంది నవ్వుతూ. నిజంగానే అంటున్నావా? నువ్వేం ఫీల్ అవ్వడం లేదుగా? అస్సలు లేదు వదిన. సరే, కతికితే అతకదంటారు కానీ నా కోడలు చేసిందంటున్నారు కాబట్టి తీసుకుంటున్నాను అని చిన్న స్వీట్ తింటారు. అరే చాలా బాగా చేసావమ్మా అని అనుని మెచ్చుకొని, అయ్యో అసలు వచ్చిన పని మర్చిపోయాను అని తన పక్కనే ఉన్న బ్యాగ్లో నుంచి చీర తీసి, అమ్మ అంజలి కొంచెం కుంకుమ తీసుకురమ్మా అని చెప్తుంది. అంజలి కుంకుమ తెచ్చిన తర్వాత ముందు తను పెట్టుకొని తర్వాత అనుకి పెట్టి ఒక పళ్ళెంలో చీర, పువ్వులు, గాజులు సర్ది సరిగ్గా ఒడిలో పెట్టే సమయానికి ఆవిడ చేయి జారి పళ్ళెం కింద పడబోతుంది. అందరూ పడిపోయిందని అనుకుంటున్న టైంలో అనసూయ గారు వెళ్ళి పట్టుకుంటారు. దాంతో అందరూ ముందు కంగారు పడిన తర్వాత అమ్మయ్య అని అనుకున్నారు. వసుంధర అనసూయ వంక చూసి నవ్వుతూ, చాలా థ్యాంక్స్ అండి, ఒకవేళ కింద పడితే నేను చాలా బాధపడేదాన్ని అంటుంది. అయ్యో పర్వాలేదండి అని తీస్తున్న అనసూయ చేతిని పట్టుకొని, వద్దండి తీయకండి, ఇద్దరం కలిసే ఇద్దాము, ఇది మీ చేతిలోకి వచ్చింది అంటే అర్థం ఈ శుభకార్యంలో మీరు ఉండాలని అంటుంది. అయ్యో అది కాదండి అని అంటుంటే, మీరు ఇంకేం మాట్లాడకండి రండి అంటూ ఇద్దరు కలిసే అను ఒడిలో పెడతారు. దానిని తీసుకుని అను సంతోషపడుతుంటే తనుజకి మాత్రం అస్సలు నమ్మశక్యంగా లేదు. అను చీరను చూసి, నాకు నమ్మకం కలిగించడం కోసం నీ సాయం ఇలా అందించావా బాబా, నీకు శతకోటి ధన్యవాదములు బాబా అని మనసులోనే బాబా గారికి నమస్కరిస్తుంది. అంజలి అక్షింతలు తెస్తే అను వసుంధరతో పాటు అనసూయ గారి కాళ్ళకి కూడా నమస్కరించి ఆశీర్వాదం తీసుకుంది. అరెరే పైకి లేమ్మా, అయినా కూతురు ఉండాల్సింది పాదాల దగ్గర కాదు అంటూ అనుని హత్తుకొని, నాకు కూతురు లేదమ్మా, వచ్చే కోడలిలోనే కూతుర్ని చూసుకోవాలని ఆశ పొందకలే అలా అన్నాను, ఏమీ అనుకోకు అంటుంది. అనుకోవడానికి మీరేమీ అనకూడని మాట అనలేదమ్మా, మేమందరం సంతోషపడే మాటే చెప్పారు అని అన్నారు హైమ. ఆ రాజేశ్వరి అల్లుడు గారి కోసం మనం కూడా తీసుకున్న బట్టలు తీసుకురా అంటారు. అలాగే అక్క అని వెళ్ళి బట్టల కవర్ తీసుకొని వస్తారు. తీసుకోండి అక్క, మీరే ఇవ్వండి అంది. మేము కాదమ్మా, అను కన్న తల్లిదండ్రులుగా మీరే ఇవ్వాలి అంది హైమ. నువ్వు చెప్పింది నిజమే అక్క, కానీ దాన్ని కన్న వాళ్ళం మేమైనా కళ్ళల్లో పెట్టుకుని పెంచింది మీరు, అందుకని ఆ హక్కు అధికారం మీకు మాత్రమే ఉన్నాయి అంటుంది రాజేశ్వరి. రాజేశ్వరి మాటలకి పరశురాం గర్వపడతారు. ఇంకా చూస్తున్నవేంటన్నయ్య రా అంటూ తీసుకెళ్ళి వాళ్ళ వదిన పక్కన నిలబెడతారు. హైమగారి కళ్ళంట ఆనందంతో కన్నీళ్ళు వస్తుంటే వాటిని తుడుచుకొని విక్రమ్కి ఇద్దరు బట్టలు అందిస్తారు. మీ కుటుంబాన్ని చూస్తుంటే చాలా ముచ్చటగా ఉందండి, అలానే సంతోషంగా కూడా ఉంది, మా కుటుంబంతో వియ్యం అందుకుంటున్నందుకు అంటుంది వసుంధర. అక్కడ జరిగేది జరుగుతున్న మధ్య మధ్యలో అను రామ్ని చూస్తూనే ఉంది. ఆ విషయం విక్రమ్ తనుజాలు గమనిస్తూనే ఉన్నారు. ఆ సంగతి అనుకి కూడా తెలుసు. అయినా సరే ఏ మాత్రం భయపడకపోవడం విక్రమ్కి ఆశ్చర్యం కలిగిస్తుంటే తనుజకి మాత్రం అను అనుకున్నదే జరిగిందన్న కోపంతో రగిలిపోతుంది. సరేనండి, మేము ఇంకా బయలుదేరుతాం అంటారు వసుంధర. అయ్యో అప్పుడేనా అంటారు. ఈరోజు తొందరగా వెళ్ళకపోతే రేపు మళ్ళీ నిశ్చితార్థం టైంకి రాలేము, అందుకని, లేదంటే మా కోడల్ని వదిలి వెళ్ళాలని మాకు లేదండి అంటుంది నవ్వుతూ. విక్రమ్కి అను ముఖంలో సంతోషం చూస్తుంటే ఎలా అయినా దాన్ని చెడగొట్టాలని ఉంది. కానీ ఇప్పుడు తొందరపడితే మొదటికే మోసం వస్తుందని ఆలోచించి ఆగిపోయాడు. అందరికీ బాయ్ చెప్పి వెళ్ళిపోయారు ఇద్దరు. వాళ్ళు వెళ్ళగానే రాజేశ్వరి మిగిలిన వాళ్ళందరికీ కూడా రేపు నిశ్చితార్థంలో వేసుకోవడానికి బట్టలు తీసుకొచ్చి ఇచ్చింది. అనసూయ వాళ్ళకి ఇస్తుంటే, అయ్యో వదిన మాకెందుకు అంటారు ఆవిడ. అదేంటి వదిన అలా అంటారు, అంటే మీరు మా ఫ్యామిలీ కాదా ఏంటి, అసలు అన్నీ బాగుంటే నాకు రామ్ని అల్లుడు చేసుకోవాలనిపించేది, కానీ ఏం చేస్తాం, దేనికైనా రాసిపెట్టి ఉండాలిగా అంటుంది చిన్నగా. ఆవిడ మాటలు అక్కడ ఎవ్వరికీ వినిపించలేదు, కానీ పక్కనే ఉన్న అనుకి వినిపించాయి. ఎందుకు రాసిపెట్టలేదమ్మా, చూస్తూ ఉండు, నువ్వు అనుకున్నదే జరుగుతుంది అని తన ఒడిలో ఉన్న చీరను గుండెలకి హత్తుకొని జాగ్రత్తగా తీసుకుంది. అను వెళ్ళాక అంజలి వెన్నపూసను గిన్నెలోకి తీసుకొని వెళ్తుంటుంది. రాజేశ్వరి అది చూసి, ఎవరికమ్మా వెన్నను అలా గిన్నెలో పట్టుకెళ్తున్నావు అంటుంది. అత్తయ్య, అది అను కోసం తీసుకెళ్తున్నా. ఏమైంది, వెన్నెందుకు? ఏమో అత్తయ్య, సాయంత్రం ఏం కుట్టిందో తెలియదు, పాపం మంటగా ఉండి కందిపోయింది,
అందుకని వెన్న రాద్దామని వెళ్తున్నా. అవునా, సరే నువ్వు వెళ్ళమ్మా. ఇది రాసాక కూడా మంట తగ్గకపోతే ఆయింట్మెంట్ ఏదైనా రాయి అంటారు. అలాగే అత్తయ్య అంటూ వెళ్తుంటే చింటూ వచ్చి మమ్మీ అంటూ గారాల ఏడుపు మొదలుపెట్టాడు. దాంతో గిన్నె అక్కడ పెట్టి ఏమైంది నాన్న అని తన దగ్గరికి వెళ్తే వాడు ఏదో ఒక చెప్పి తనని తెప్పిస్తున్నాడు. రామ్ చుట్టూ చూస్తే ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. అంతే సైలెంట్గా ఎవ్వరూ చూడకుండా గిన్నె తీసుకొని అను దగ్గరికి వెళ్ళాడు. అంజలి మాట్లాడింది రామ్ విన్నాడు. అయ్యో, అంత గట్టిగా గిల్లానా, ఎలా ఉందో ఏంటో అని అనుకుని అక్కని ఆపి నేను వెళ్ళేది ఎలా అని ఆలోచిస్తుంటే కళ్ళ ముందు చింటూ కనిపించాడు. తనని చూసి ఒక ఈమెయిల్ స్మైల్ ఇచ్చి వాడి సహాయంతో అంజలిని అక్కడి నుండి బయటకు పంపించాడు. అదంతా గుర్తు చేసుకుని నవ్వుతూ గదిలోకి వెళ్ళేసరికి అను బోర్లా పడుకొని వెన్న రాయడానికి వీలుగా నడుం పెట్టి తల అటువైపు పెట్టి పడుకుంది. అనుని చూసిన రామ్ ఫ్రీజ్ అయిపోయాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఈరోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.